ఇప్పుడు ఈ ఫెన్సింగ్ ఉన్న ఏరియానే పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండు అని మనం చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏం చేసిండు, ఏం చేయలేదు అనంటే ఇగో అక్కడ మొత్తం నీళ్ళే కనబడుతున్నాయి మీరు చూడొచ్చు. చెరువే అది. గుడి గూడా ఉంది అక్కడ కట్టమైసమ్మ విగ్రహాలు గూడా అందులో ఉన్నాయి. అక్కడికొచ్చి జనం పూజ చేస్తున్నారు. మరి కట్టే లేపుతున్నప్పుడు మరి దీన్ని ఏమనాలిగ? చాలా తెలివిగా ఇగ ఈయన పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇది ఇది ఆయన చాలా తెలివిగా ఫెన్సింగ్ యేసుకున్నాడు. సో, అది జరగట్లేదు వాళ్ళొస్తున్నారు. అనుకుంటా. చాలా ఆగమేఘాల మీద మరి ఏం చేయడానికొస్తున్నారో తెలీదు. రానివ్వండి. సో, ఇప్పుడు ఇది ఎట్లా ఎట్లా మీ మీ ఖాతాలో మీరు మీరు ఇది మాది అని మీరు చెప్పదలుచుకున్నారు? ఇంత ఇంత ఓపెన్ కనబడుతున్న తర్వాత. మామూలు రెగ్యులర్ పట్టా రెగ్యులర్ సాదా పట్టా. రెగ్యులర్ చెరువుల పట్టా. రెగ్యులర్ పట్టా ఎట్లిస్తరే? సార్ మీరు చెప్పండి. మీరు సింపుల్‌గా ఆన్సర్. ఆహ్, చెరువుల మ రెగ్యులర్ పట్టా పదండి ఎట్లిస్తారు? మనందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్‌కెళ్ళి ఎంఆర్ఓ గారిని ఏవండీ ఇది రెగ్యులర్ పట్టానా? కాదా అని అడుగుదాం. 72 గంటలైతుంది నేను మేము వీడియోలు చేసి చెప్పబట్టి. సరే రండి. గవర్నమెంట్ రెస్పాండ్ కాదు. అయితలేదు గదా! ఐదుగురు కాదు 10 మందిని పెట్టని అన్న. ఆ! ఇందులో ఇది ప్రభుత్వ ల్యాండ్ అని ఎవరన్నా సంతకం పెట్టారో చెప్పండి అదే నాకు. పెట్టిర్రు. ఏది? ఇదే ఈ చెరువు. ఇది అది నేను చెప్తున్నా. గవర్నమెంట్ చెరువు అవ్వచ్చు, ప్రైవేట్ చెరువు అవ్వచ్చు. మామూలుగా వాటర్ బాడీస్‌లో ప్రైవేట్‌దైనా గాని కన్‌స్ట్రక్షన్ చేయకూడదు. ఇదేంటిది? మేమేం కన్‌స్ట్రక్షన్ చేసాం? అందరికీ నమస్తే. సో, ప్రెజెంట్ మేము పవన్ కళ్యాణ్ ఇది నాదే భూమి అని ఆయన చెప్తున్నాడు. లేదు ఇది కబ్జా అని మనం చెప్తున్నాం. కోడి చెరువు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జన్వాడ గ్రామంలో ఉన్న 26 ఎకరాలకు పైన ఉన్న ఈ కోడి చెరువును పవన్ కళ్యాణ్ కబ్జా చేసిందన్నది మనం చాలా క్లియర్‌గా ఆధారాలతో సహా ప్రజల ముందు పెట్టినాం. పవన్ కళ్యాణ్ ముందు పెట్టినాం. తెలంగాణ ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి ముందు పెట్టినాం. 72 గంటలైతుంది ఇంతవరకు నో యాక్షన్. కనీసం రెస్పాన్స్ కూడా లేదు. సరే ఎన్ని ఆధారాలు మనం టీవీ ముందు చేసి స్టూడియోలో కూర్చున్నా మనం గ్రౌండ్‌కి రావాలి గదా! రియాలిటీ ఏంటన్నది చూడాలి గదా! సో, రియాలిటీ చూడాలి అని మేము ఇక్కడికొచ్చినాం. పృథ్వీరాజ్ గారు అండ్ దాసరి శ్రీనివాస్ గారు, నేను ఇంకా మిగతా మన మొత్తం సమస్త డిజిటల్ మీడియా సైనికులంతా ఇక్కడికి రావడం జరిగింది. సో, నా వెనకాల కనిపిస్తున్న ఈ చెరువే కోడి చెరువు అన్నారు దీన్ని. ఇప్పుడు ఈ ఫెన్సింగ్ ఉన్న ఏరియానే పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండు అని మనం చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ ఏం చేసిండు, ఏం చేయలేదు అనంటే ఇగో అక్కడ మొత్తం నీళ్ళే కనబడుతున్నాయి మీరు చూడొచ్చు. చెరువే అది. ఇంకా ఇప్పుడు మనం ఎండాకాలం ఎంత ఎంత 47 డిగ్రీలు 47 డిగ్రీల ఎండ ఉన్న ఈ సమయంలో గూడా అంటే ఈ రోజుల్లో గూడా ఇంకా నీళ్లున్నాయక్కడ. ఈ నుంచి మొదలుపెడితే ఇంకా చివరి దాకా ఉన్నది నీళ్లు. మేము ఇంకా ముందుకు పోయి ఇంకా గట్టిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. అయితే ఇప్పుడు ఈ స్టార్టింగ్ పాయింట్ మేమేం చెప్తున్నామంటే దాదాపుగా ఈ కట్ట చూడండి ఒకసారి ఈ కట్ట. ఇప్పుడు మనకి ఇది మనం ప్రతి చెరువుకి కట్ట ఉంటది గదా! ఈ కట్ట స్టార్టింగ్ కొద్ది దూరం వరకు బానే ఉన్నది. ఒక 200 మీటర్లు వచ్చిన తర్వాత మొత్తం కట్ట మొత్తం క్లోజ్ చేసిర్రు. మీరు మీరు దృశ్యాలు చూడండి. మేము కంపని దాటుకొని దాన్ని తీసుకొని ఎగిరి దుంకి ఇగో ఈడి దాకొచ్చినాం. ఇంకా లోపల దాకా పోయినాం. ఆ పవన్ కళ్యాణ్ ఆ చివరి దాకా పోయినాం. ఆ ఫా ద అక్కడి వరకి. అంటే చాలా తెలివిగా ఏందంటే ఇది మొత్తం ఈ కట్ట క్లోజ్. యాక్చువల్‌గా ఇది 33 ఫీట్ ఉండాలి. ఇది దగ్గర దగ్గర 33 ఫీట్లు ఉండాలి. కానీ ఇది 15 ఫీట్లకు తగ్గింది. ఉన్నది గూడా ఈ కట్ట క్లోజ్ అయింది. ఇంతకుముందు మనం అక్కడ చూసినాం కట్టమైసమ్మ గుడి గూడా ఉంది అక్కడ. కట్టమైసమ్మ విగ్రహాలు గూడా అందులో ఉన్నాయి. అక్కడికొచ్చి జనం పూజ చేస్తున్నారు. మరి కట్టే లేపుతున్నప్పుడు మరి దీన్ని ఏమనాలిగ? చాలా తెలివిగా ఇగ ఈయన పవన్ కళ్యాణ్ అనుకుంటే ఇది ఇది ఆయన చాలా తెలివిగా ఫెన్సింగ్ యేసుకున్నాడు. ఇప్పుడు ఫెన్సింగ్ ఎట్లేస్తారు? మీరు ఏక్ ఫసలి అయినా, సి పట్టా అయినా గూడా మీరు వ్యవసాయం చేసుకోవడానికి అనువుగా ఉన్న భూమి ప్రభుత్వం ఇస్తది ఆ రైతుకి. అసలు నీకు రిజిస్ట్రేషన్ కావడం పెద్ద శుద్ధ తప్పు. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం మేము. సో, మరి నీ ఫెన్సింగ్ ఏయడానికి అవకాశం ఎక్కడిది? ఏ రకంగా మీరు ఫెన్సింగ్ ఏసి మీ 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 ఆధీనంలో పెట్టుకుంటారు ఈ భూమిని? వర్షాలొచ్చినప్పుడు చెరువు నిండినప్పుడు దాన్ని వదిలేయాల. ఏక్ ఫసలి, సి పట్టా అంటే. మరి మొత్తం ఫెన్సింగ్ యేసుకొని భూమి నాది అని మీరు ఇంత ఇంత ఓపెన్‌గా దర్జాగా ఇది కబ్జా గాదా? ఇప్పుడు ఈ కట్ట మొత్తం లేకుండా జేసిర్రు. అవతల కొన్ని నిర్మాణాలు, కన్వెన్షన్‌లు అవి ఇవి ఉన్నాయి. ఇవతల ఈయనకు సంబంధించిన భూమి ఉన్నది. మరి ఇది ఇద్దరు కలిసి దీన్నేం చేస్తారంటే ఈ కట్టను లేపేస్తారు. చాలా తెలివి. అందుకే రోడ్డు కట్ట మీద ఉన్న రోడ్డు మూసేసిర్రు. ఎవడబ్బా జాగీరిది? ఈ గ్రామ ప్రజలు ఇక్కడ బతుకమ్మ ఆడినప్పుడో, లేకపోతే ఈ చెరువు కోసమనో ఇక్కడికొస్తారు వాళ్ళు. మరి వాళ్ళు రాకుండా మీ మీ అడ్డుకోవడానికి మీరెవరు? ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏందంటే ఇక్కడ కట్టమైసమ్మ టెంపుల్ మేము చూయించినాం. అండ్ ఈ కట్టను ఏ రకంగా మూసేస్తున్నారన్నది మేము ఎక్స్‌ప్లెయిన్ చేసినాం. సో, ఇంకాస్త ముందుకెళ్దాము. మనం బ్యాకొచ్చినాము. ఇంకా ఫ్రంట్ స్టార్టింగ్ పాయింట్‌కెళ్ళి ఎక్కడ? అదే ఆ డెడ్ ఎండ్‌లో ఉంది గదా! ఎళ్ళిపోదామా మరి? పద మరి లోపలికి పోదాం. చలో. ఆ! ఓకే. పద. ఇక నలుగురు దిగినాక ఇక మొత్తం
సో ఒక్కసారి ఇక్కడ గమనించండి, ఇది ఇట్లా లేదుగా పోవడానికి. సో ఈ టోటల్ అంతా ఫెన్సింగ్ వేసేసారు. ఇక్కడ కొంత కొంత ఏరియాకి మట్టి కూడా పోసిరు. ఇక్కడ చాలా క్లియర్ కనబడుతుంది. అసలు మీకు ఈ ఈ చెరువులో ఉన్న భూమిలో మీరు మట్టి వేయడం కాదు, మట్టి తవ్వడానికి కూడా అవకాశం లేదు. ఇది క్రిమినల్ యాక్టివిటీ కిందకి కూడా వస్తుంది. సో ఇదంతా ఆయన 10 ఎకరాలకు సంబంధించిన, ఇది నాదే భూమి అంటుండు. కానీ ఇంతవరకు అయితే ఏ డాక్యుమెంట్స్ వాళ్ళు బయట పెట్టలేదు. మీరు ఇంకా భయంకరంగా ఉన్నది ఇందులో. అసలు యాక్చువల్గా ఈ సేల్ డీడ్ కూడా పవన్ కళ్యాణ్ వేరే ఒక వ్యక్తిని, ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని పెట్టి సేల్ డీడ్ చేయించిండు. అంటే ఆయన రాకపోవడం వల్ల సబ్ రిజిస్టార్ ఆఫీస్కి. కానీ ఆ ఈకేవైసీ చేసే టైంలో ఆ పర్సనే అందులో లేడు సేల్ డీడ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సేల్ డీడ్ కూడా చెల్లదు. సో డాక్యుమెంట్స్ మేము ముందు పెడతాము. సో ఇదంతా ఒకసారి అక్కడ చూడండి చెరువు. మనం ఇంకాస్త ముందుకెళ్తే అక్కడ చెరువు కనబడుతుంది. ఇదంతా చెరువే. అదే అంటే నీళ్ళున్న భాగం. అసలు దారి బంద్ చేయడానికి వీళ్ళెవరు? అండ్ ఇప్పుడు ఇది నా పట్టా అంటున్నాడు. ఇది సి పట్టా, ఏక్ ఫసలి పట్టా వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసిన అంటున్నాడు. కానీ దీన్ని ఫెన్సింగ్ వేయడానికి అవకాశం లేదు. చెరువులో ఉన్న దానికి వ్యవసాయం చేయాలి. వ్యవసాయం కోసం ఇస్తారు. మరి నువ్వు నీ పరిధిలోకి ఎట్లా తీసుకుంటావు? చాలా ఏరియా అంతా కూడా మట్టి పోసిండు. కొంత ఏరియాలో ఇంకా నీళ్లు ఉన్నాయి. మీరు ఆ బ్యాక్ సైడ్ చూస్తే చాలా క్లియర్గా నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. మీరు చూడండి, ఇదంతా చెరువే. ఇప్పుడు మనం నిలబడ్డదంతా నడి సంద్రంలో ఉన్నాం. మనం క్లియర్గా మనకి ఇళ్ళకి దిగంగానే చెరువు అని అర్థమైపోతుంది. కట్ట ఉందంటే ఇది చెరువే కదా. ఇప్పుడు ఆ కట్ట ఉందంటే ఇది చెరువు అన్నట్టే కదా. ఇంకేముంది అక్కడ? ఇప్పుడు ఆ ఫినిష్ ఒక్కసారి అది చూడండి. ఫెన్సింగ్ చూస్తే మీకు అక్కడ దాకా వాటర్ ఉన్నాయి. ఫెన్సింగ్ చూస్తే అక్కడ దాకా వాటర్ వచ్చినాయి చూడండి. బార్డర్ క్లియర్ కనబడుతుంది. ఇప్పుడు చెరువులో వాటర్ని కూడా ఏ రకంగా వాడుతున్నారు చూడండి. ఈ చెరువులో పైపులు వేసి దాన్ని వాళ్ళ సొంత అవసరాల కోసం, వాళ్ళ ఫామ్ కోసం, దానికోసం వాడుతున్నారు. ఇది చెరువు కాదా అండి? ఇది ఎంత ఘోరం ఇది. దానికి అంతటికి ఫెన్సింగ్ వేసి పడేసిండు. అదే మీ షోల్డర్ ఆల్మోస్ట్ మీ ఇప్పుడు ఇదంతా మనకి కనబడుతుంది కదా ఎంత డౌన్లో ఉన్నాం మనం. ఫెన్సింగ్ కలర్ కూడా షేడ్ అయింది కదా. సో ఇది ఒక అద్భుతమైన చెరువు ఇది. ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా మొత్తం కమర్షియలైజ్డ్ అయిపోతున్న సందర్భంలో గ్రీన్ జోన్ లేదు, చెరువులు లేకపోవడం వల్ల పర్యావరణానికి కూడా చాలా భయంకరమైన దెబ్బ. మీకు ఈ మోకిలా ఇటు సైడ్ వెళ్తే అన్ని విల్లాలు, పెద్ద పెద్ద వెంచర్లు వచ్చేస్తున్నాయి. ఇదంతా కూడా 111 జీవో పరిధి. ఈ 111 జీవో పరిధి, ఈ చెరువులు ఇవన్నీ ఉండడం వల్లనే హైదరాబాద్ కొంత ప్రశాంత గాలి పీల్చగలుగుతుంది. హైదరాబాద్ టాప్ 5 నగరాల్లో, ప్రపంచ దేశ నగరాల్లో టాప్ 5లో ఉండడానికి కారణం ఏంటి? భారతదేశంలో ప్రకృతి, మన డెక్కన్ పీఠభూమిలో ఈ చెరువులు, ఈ సంపద, ఇదంతా కూడా ప్రధానమైన కారణం. ఈ 111 జీవోని ఎత్తేస్తే మనం ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నట్టే ఉంటుంది. అంటే అందరి ఊపిరితిత్తులు అన్ని ఖరాబ్ అయిపోతాయి. ఇప్పటికే చాలా దారుణంగా ఉన్నది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200-300 దాటుతుంది వింటర్ సీజన్లో. ఢిల్లీలో 400 ఉంది, మన దగ్గర కూడా 400 టచ్ అవుతున్నది. మరి ఇవన్నీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఇంత ఓపెన్గా ఇంత దారుణంగా కబ్జా కనబడి ఇదంతా పవన్ కళ్యాణ్ దేనంటే. ఇప్పుడు నేనున్నది ఇది అది అంతా నెమలు. సో నెమళ్ళు అక్కడ నెమలి. సో నేను ఒక్కసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత శ్రీనివాస్ గారు అండ్ పృథ్వీరాజ్ అన్న మాట్లాడతారు. మీరు ఒక్కసారి చూడండి. ఇది పట్టుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న సేల్ డీడ్ ఇది. సేల్ డీడ్ నెంబర్ 3213. ఇది ఒక్కదానికి ఆన్సర్ చెప్పండి, ఏం అక్కర్లే. ఈ 3213 అనే సేల్ డీడ్లో పవన్ కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది ఈ ల్యాండ్.
ఈ పవన్ కళ్యాణ్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే ఎవరైతే కొంతమంది దగ్గర నుంచి ఏజీపీఏ చేసుకున్న ఈ కృష్ణంరాజు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్కి అమ్మిండు అన్నది సేల్ డీడ్. అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడ సబ్ రిజిస్టార్ ఆఫీస్కి పోకుండా ఏం చేసిందంటే ఈ శరత్ మరర్ మారారా మరార్ అనే ఈయనని పంపించిండు. ఎక్కడికి ఈయన రిప్రజెంట్ చేసిండు అనమాట ఈ రిజిస్ట్రేషన్ మొత్తం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సెలబ్రిటీ కాబట్టి రాలేకపోయిండు. ఇది ఫామ్ 32A అన్నమాట. ఫోటోగ్రాఫ్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ యాజ్ పర్ సెక్షన్ 32A ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. దీంట్లో చాలా క్లియర్గా ఉంటుంది. ఐ సెండ్ హియర్ విత్ మై ఫోటోగ్రాఫ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఇన్ ద ఫామ్ prescribed through my representative Sri Sharath Marar, as I cannot appear personally before the registering officer in the office of sub registrar of assurance అని చాలా క్లియర్గా ఆయన పవన్ కళ్యాణ్ ఈయన చేతిలో పెట్టిండు రిజిస్ట్రేషన్ మొత్తాన్ని. అంటే ఈయన చేయాలన్నమాట. ఆయన ప్లేస్లో ఈయన పోతాడు. అయితే ఇది ఫామ్ 32A. దీని ప్రకారం ఏంటంటే ఆ పర్సన్ రిజిస్ట్రేషన్ టైంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ, ఇప్పుడు ఆధార్ కార్డు మనకు వచ్చింది 2012లో, 2014లో ఇది రిజిస్ట్రేషన్ అయింది. అంటే ఇది మ్యాండేటరీ అనమాట. ఖచ్చితంగా ఆ పర్సన్ అక్కడికి వెళ్ళాలి, ఆన్లైన్లో థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి. ఆ ఈకేవైసీలో ఎవరైతే అమ్మిన వ్యక్తి ఉన్నాడు, కొన్న వ్యక్తి ఏడి, వీళ్ళిద్దరు విట్నెస్. పవన్ కళ్యాణ్ ఒక ఆయన చేతిలో పెట్టిండు శరత్ మరార్. మరి శరత్ మరార్ ఫోటో ఏది? పవన్ కళ్యాణ్ ఫోటో ఏది? సరే పవన్ కళ్యాణ్ అంటే ఆయన చేతిలో ఆ శరత్ మరార్కి ఇచ్చిండు అనుకోండి, మరి శరత్ మరార్ ఫోటో ఏది? ఆయన ఫింగర్ ప్రింట్ ఏది? అసలు ఈ సేల్ డీడే చెల్తుందా అన్నది అనుమానం ఉన్నది. అందుకే రెవెన్యూ అధికారులు దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఎవరైతే ఆనాడు రిజిస్ట్రేషన్ చేసిర్రో ఈ సేల్ డీడే చెల్లనట్టు కనబడుతున్నది. క్లారిటీ ఇవ్వాలి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టార్ కూడా. ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోయే అవకాశం ఉంది. అంటే మీరేంది నడుస్తుందిలే, ఏముంది, ఈ కాపీ ఉంటే సరిపోతుంది, మేము పోకపోతే ఏముంది, మనదే కదా ప్రభుత్వాలు, ఎవడు ప్రభుత్వం వస్తే మన సంఖ్యలో వాడు ఉంటాడు, వాడి సంఖ్యలో మనం ఉంటాం. దీనికి ఆన్సర్ చెప్పండి. ఈ 3213 అనే సేల్ డీడ్కి ఆన్సర్ చెప్పండి. ఇంకా ఇట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పుడు ఇవన్నీ కూడా వీళ్ళు ఆ సేల్ డీడ్ ప్రకారంగా మ్యూటేషన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ భూభారతిలో ఇప్పుడు ఇవే వస్తున్నాయి. ఈ భూభారతిలో ఒకసారి ఏమో మెట్టా డ్రై అని 3 ఎకరాల 14 గుంటలకి మ్యూటేషన్ చేసుకున్నారు. కొన్ని చోట్ల శిఖమని పెట్టుకున్నారు. ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేశారు. అండ్ ఒక 10 గుంటలకేమో సపరేట్ ఖాతా నెంబర్ ద్వారా దీన్ని మ్యూటేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు 10 ఎకరాల భూమి సేల్ డీడ్ ప్రకారం మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆ 10 ఎకరాలు మ్యూటేషన్ పెట్టుకోవాలి కదా. మరి విడతల వారీగా ఎందుకు జరిగింది ఇక్కడ? దీనికి ఆన్సర్ ఉందా? ఇప్పుడు ఈ విడతల వారీగా జరిగినప్పుడు ఈ 4 విడతలుగా మీరు అప్లై చేయాలా. 4 విడతలుగా మీరు మండల ఆఫీస్లో అప్లై చేయాలి. విఆర్ఓ లొకేషన్కి రావాలి, ఆర్ఐ లొకేషన్కి రావాలి, వాళ్ళు గ్రామ పంచాయతీలో నోటీస్ అంటించాలి, దీని మీద ఈ భూమి మీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయని. ఆ తర్వాత మ్యూటేషన్ జరగాలి. మరి మీరు 4 సార్లు అప్లై చేసుకోవాలి, 4 సార్లు ప్రొసీడింగ్స్ కాపీస్ ఉండాలి. మరి అవన్నీ బయట పెట్టండి. మేము అడుగుతున్న డిమాండ్ ఇది. ఇట్లా ఇది పవన్ కళ్యాణ్ అఫిడవిట్. ఇప్పుడు మీడియాలో ఏం చూపిస్తున్నారంటే సింపుల్గా ఇది ఒక్కటి చూపిస్తున్నారు. 706 అనే సర్వే నెంబర్లో 10 ఎకరాల 6 గుంటలు పట్టా కింద ఉంది కదా అని. ఇది 2024లో ఇది చెరువు అని నోటిఫై చేసిన తర్వాత అప్పటికే పవన్ కళ్యాణ్ పట్టా అయిపోయి ఉన్నది కాబట్టి, ఆయన పేరు మీద ఉన్నది కాబట్టి అధికారులు ఈ రకంగా పట్టాని ఇచ్చినారు. ఇది తప్పు. దీని ముందు పెట్టి మీరు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఇది చాలా క్లియర్గా మనం ఉన్న ప్రాంతం 706 సర్వే నెంబర్. ఇప్పుడు ఆయన సేల్ డీడ్లో కూడా అన్ని తప్పులే ఉన్నాయి. అడ్జసెంట్ ఎవరు ఉన్నారు అంటే నాకు తూర్పు వైపున 709 అని అంటాడు. 708 ఉన్నది ఇక్కడ. 708 దాటి నువ్వు 709కి ఎట్లా పోయినావు? 708 కూడా చెరువే ఉంది అట. ఇప్పుడు ఈయన 706 ఇటు కూడా కొంత భూమి ఉన్నది, అక్కడ ఈయన ఫార్మింగ్ ఇది అంత ఉన్నది అటు సైడ్. ఇప్పుడు నువ్వు ఫెన్సింగ్ ఎట్లా వేసినావు దీనికి? అసలు ఈ భూమి అనేది కాదు కదా, ఇదంతా ప్యూర్ చెరువు కదా. అసలు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు సీ పట్టాని కొనొచ్చు, అమ్మొచ్చు అంటారు. ఎట్లా కొంటారు, ఎట్లా అమ్ముతారు? ఈ గ్రామంలో ఉన్న రైతుల కోసం ఆనాడు ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అసైన్ చేసిన ల్యాండ్ అది. మీరు కొనడం అమ్మడం ఎట్లా సాధ్యమవుతుంది? అండ్ ఇంకొకటి దీన్ని 22A కింద లేదు కదా అంటారు. 22A కింద ఎందుకు లేదు? ఈ దొంగలు ఈ భూమిని లేపేయాలని ప్రాసెస్లో భాగంగా ఈ 706 అనే సర్వే నెంబర్ని 22A నుంచి లేపేసినారు. 707 22Aలో ఉంది, 705 22Aలో ఉంది, 708 22Aలో ఉంది. మరి 706 ఎక్కడ పోయింది? ఇది ఒక్కటే సర్వే నెంబర్ ఎందుకు లేదు? చెరువే కదా. శిఖం అని అంటే అది 22Aలో ఉండాల్సిందే కదా. మరి 22A జాబితాలో ఇది ఎందుకు లేదు? కావాలని తీసేసినారు. ఇట్లా ఇన్ని ఎవిడెన్సెస్ మనం చూపించినాం. 2013లో ఈయన కృష్ణంరాజు అనేట ఆయన ఏజీపీఏ చేసుకున్నాడు అందరి దగ్గర నుంచి. 2014లో పవన్ కళ్యాణ్కి సేల్ డీడ్ అయిపోయింది. వీళ్ళంతా ముందుగా ప్రిపేర్ అయ్యి చాలా పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా
ప్లాన్ ప్రకారంగా దీన్ని లేపేసినారు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా ఇది 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 మీది నాది అని అంటే ఎట్లా? ఆ? ఎవరు? వాళ్ళు వచ్చారు. అటు చూపి చెప్పే సో వాళ్ళు వస్తున్నారు చాలా ఆగమేఘాల మీద. మరి ఏం చేయడానికి వస్తున్నారో తెలీదు. రానివ్వండి. సో ఇప్పుడు ఇది ఎట్లా ఎట్లా మీ మీ ఖాతాలో మీరు మీరు ఇది మాది అని మీరు చెప్పదలుచుకున్నారు ఇంత ఇంత ఓపెన్ కనబడుతున్న తర్వాత? రన్ ఓకే రన్. సో తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఇది చెరువు, ఇది జన్వాడ గ్రామానికి సంబంధించిన తెలంగాణ జాతి సంపద. దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కట్టే మూసేసిరు కదండి. ఇక్కడ కట్ట అక్కడి వరకే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేసినారు. మరి యువతల వాళ్ళు చేసిరా, అవతల వాళ్ళు చేసిరా? మేము గ్రౌండ్కి వచ్చి రియాలిటీ ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది లేక్, ఇది క్లియర్గా నీళ్ళు 44-47 డిగ్రీల టెంపరేచర్ మధ్య కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి ఇందులో. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నీళ్లు? సరే మేము మాట్లాడుకొని వెళ్తాం సార్. గొడవ ఎందుకులే కానీ గొడవ అవసరం లేదు. ఇష్యూ అవసరం లేదు. మేము చెప్పేది చెప్పుకొని పోతాం అన్న. మేము చెప్పాల్సింది మేము చేసుకొని వెళ్ళిపోతాం. మీ భూమి మేము తీసుకోపోతలేము. దీని గురించి ఏందో చెప్పదలుచుకున్నాం గంతనే. మా లైన్ లో మేము చెప్తాము. మీరు చేసేది చేయండి కానీ మా లైన్ ప్రైవేట్ ల్యాండ్ కాదు, ఇక్కడ అంతా ఓపెన్ అనేది. అరే కట్ట ఎందుకు మూసేసినారు? కట్ట మూసేసిరు ఎందుకు? అరే కట్ట జనాంది. కట్ట ఓకే, ఇది మాది పట్టాలండి అన్న. నీళ్ళే కదా ఇడున్నాయి, గవే చూపిస్తున్నాం. చూడక అక్కడ దాకా 4.5 ఫీట్ల వరకు చెరువే కదా ఇది. చెరువు మరి చెరువు ప్రైవేట్ చెప్పండి కదా పట్టా ల్యాండ్ అని ఎవరి? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పట్టా ల్యాండ్. నేను అదే అంటే కదా. సరే వారిదైతే వారిదే ఉంటుంది. సి పట్టానా ఇది? ఏ పట్టన్నా గానీ మేము సార్ కొనుక్కున్న ల్యాండ్ ఎట్లనే రాంగ్ అని మేము అంటున్నాం అన్న. ఇది రాంగ్ అని మేము అంటున్నాం. మాకు క్లియర్ కనబడుతుంది. నేను మిమ్మల్ని ఏమంటలా. మేము మిమ్మల్ని ఏమంటలేదు. ఎందుకంటాం? ఏం కాదు. ఎందుకంటాం? పని చేసుకొని మేము వెళ్ళిపోతాం అంతే. కాదు మీరు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు ఎలా తీసుకున్నారని అడగండి. మేము వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. మీరు మా ప్లేస్ లోకి అలా ఎవరి ప్లేస్ అండి? జనం ప్లేస్ అండి. కాదు ఇది దొంగతనంగా అక్రమంగా కట్టది కాదు. మేము కట్ట మాది కాదు. ఇది చెరువు పక్కా ల్యాండ్. చెరువే అంటున్నా మేము కూడా. కట్టమైసం ఉన్నది, మా కట్టమైసం ఉన్నది. కాలేజీలు కట్టుకొని మేము దర్శనం చేసుకోవాలి. వచ్చిన వీడికి మీరు ఫెన్సింగ్ వేసిర్రు, మరి ఏం చేయాలి చెప్పండి? కట్టమైసం అడిగి దర్శనం దండం పెట్టుకున్నందుకు వచ్చినాము. అది ఎప్పుడైనా కొనండి. మాకు ఇప్పుడు దాని మీదకి కట్టమైసం ఒక నిమిషం. ఈ ఫెన్సింగ్ ఎవరిది? మనదే కదా. అవును, ఈ ఫెన్సింగ్ అంతా మనమే వేసినాం. మరి ఫెన్సింగ్ వేయడానికి లేదు కదా. అట్లా ఎవరు చెప్పారండి? ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ తో వేసుకున్నాం. అది మేము పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు ఇవ్వరు? అరే పక్కాగా ఉంటేనే రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఎందుకు ఇవ్వరు? ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు అది మాదా? మీరు కాదు. ఇది ఏం పట్టా? ఇది సాధారణ పట్టానా, సి పట్టానా? ఇది మామూలు రెగ్యులర్ పట్టా. చెరువుల రెగ్యులర్ పట్టా ఎట్లా ఇస్తారే సార్? మీరు చెప్పండి. మీరు సింపుల్ గా ఆన్సర్. చెరువుల రెగ్యులర్ పట్టా మనందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని ఏమంటే ఇది రెగ్యులర్ పట్టానా కాదని 72 గంటలు అవుతుంది. మేము వీడియోలు చేసి చెప్పబట్టి గవర్నమెంట్ రెస్పాండ్ అయితే లేదు కదా. అందుకే మన ఇద్దరం కలిసి మీరు రెగ్యులర్ పట్టా అంటున్నారు. రెగ్యులర్ పట్టాకి చెరువులో అవకాశం ఉందా? రెగ్యులర్ పట్టాకి ఛాన్స్ ఉందా? అరే ఎట్లుంటది చెరువులో? మీకు కమిషనరే చెప్పాడు. ఏ కమిషనర్? ఎవరు? హైడ్రా కమిషనరు పర్మిషన్లు వచ్చిన వాటిని కూడా గులగొట్టిండు. సరే అందుకే ఎంతమందికి సమాధానం చెప్పారు? సమాధానం ఇప్పుడు మీరు మాట అడిగారు ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు అనేసి. మనందరం కలిసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఇది గవర్నమెంట్ అని చెప్పండి. నెక్స్ట్ మూమెంట్ మా సార్ అది గవర్నమెంట్ అంటే మనది కాదంటే మేము వెళ్ళిపోతాం. కోడి చెరువు అనేది కోడి చెరువే, పట్టా చెరువే. కోడి చెరువుకి చెరువు ఎవరిదో? ఇది చెరువు ఎవరిదో? చెరువు ఎవరిదో చెరువు అయింది?
అసలు ఇది తొవ్విన చెరువు కాదు, ఆ, వర్షం నీరు వచ్చి ఆగితే ఆ పక్కోళ్ళు ఆ. అక్కడ కట్టేసి మేము కొట్టడానికి ముందే ఈ గట్టేస్తే ఇది చెరువు అయింది. ఇది ఆ ఇది గట్టే ఇది- లేకపోతే చెరువు కాదు. ఇప్పుడు ఇది ఏంది? ఇది ఎప్పుడు వేసారు ఈ చెరువు? మీరు ఎంఆర్ఓ అంటున్నారు. కాదు నేను అమ్మరు కాదు. మీరు MRO అని అడుగుతున్నారు కదా. ఇది ఒక మాట వినండి, నా మాట వినండి ఒకసారి. మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. గో. ఒక్క నిమిషం. మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. రెవెన్యూ ఆఫీస్ ఆర్డీఓ సంతకం. ఇగో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇగో డిఈ సంతకం. ఇంతమంది అధికారులు ఇది ఏఈ సంతకం. ఇంతమంది అధికారులు సంతకం పెట్టి గవర్నమెంట్ వెబ్సైట్ లో ఇగో ఇది చెరువు, దీనికి హద్దులు ఇవి అని చెప్పేసి ఫిక్స్ చేసి మేము చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పింది. A1 A2 A3 A4 అని ఇవన్నీ హద్దులు, ఇది బఫర్ జోన్ అని చెప్పి మనం ఎక్కడ ఉన్నామని ఇప్పుడు మనం చెప్తే సరే మీరు కాదు, మీరు ఇన్ని ప్రశ్నలు వేసారు. ఒకదానికి ఒకటి నేను సమాధానం చెప్పాను. సార్ ఇప్పుడు మనం నిలబడ్డది ఈ ప్లేస్ లో ఉన్నాం, ఈ మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో ఈ చుట్టూ ఉన్న ప్రదేశము అండర్ కస్టోడియన్ గవర్నమెంట్. ఓకే కాదు, గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ కాదు అని మీరు వాళ్ళు చెప్తున్నారు. రిపోర్ట్ ఇచ్చిరే, వాళ్ళు రిపోర్ట్ గవర్నమెంట్ చెప్తుంది ఇది మా గవర్నమెంట్ ప్లేస్ అని. మీరు నేను చెప్పలే, గవర్నమెంట్ చెప్పింది. ఆ, మీరేం సంతకాలు పేపర్ వాళ్ళు రిపోర్టే? మీరు నన్ను ఒక మాట అడగను, అడిగారు. అంతా పర్ఫెక్ట్, ఆ. వీళ్ళు సంతకాలు పర్ఫెక్ట్. ఆ. ఈ ల్యాండ్ ఈ చెరువు గవర్నమెంట్ చెరువు కాదు, ఉమ్. పట్టా చెరువు. మరి ఇది వీళ్ళు ఎందుకు ఆ, సంతకాలు? సంతకం అరే నేను అయితే వీళ్ళ మీద తక్షణం పోయి కేసు పెట్టండి. పెట్టాలి. ఎవరి మీరే మీద? పెట్టండి. ఎవరి మీద? అరే అధికారుల మీరు- అంటే మీరు మాట్లాడండి, కాదు కాదు, అధికారుల మీద కేసు పెట్టమంటారా? పెట్టండి. మరి మీరు పెట్టాలి మరి, మీ చెరువుని ఇట్లా 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 చేసిరని. కాదు, ఇది ఒక్క నిమిషం. గవర్నమెంట్ చెరువు కాదు, పట్టా చెరువు అని అంటున్నాడు. అవును. అదే, ఇది గవర్నమెంట్ కి సంబంధం లేదా? లేదు. కానీ మరి ఈ అధికారులు వచ్చి ఇది గవర్నమెంట్ చెరువు అని చెప్పి ఫిక్స్ ఏది ఇందులో ఒక గవర్నమెంట్ చెరువు అని మెన్షన్ చేసి చూపించండి. అరే, ఇది అదేనే, ఇది కాదు. అదే. చెరువు అన్నాడు తప్ప గవర్నమెంట్ చెరువు అనలా. ఏందండి? ఏదండి అది HMDA వాళ్ళు దీన్ని చెరువుగా ఐడెంటిఫై ఎప్పుడు చేశారు? 2017లో చేశారు. 2024లో 24లో అది మేము 17లో కొన్నది ఎప్పుడు? చేశారు. మేము కొన్నప్పుడు మేము ఎప్పుడు కొన్నాం? మీకు 2000 ఒక్క నిమిషం మీ భాషల్లో చెప్తా. 2017లో చేసిల్లు చెరువు అని ఐడెంటిఫై 2024లో చేశారు. చేశారు. ఎవరెవరు వచ్చి చేసిల్లు? ఇరిగేషన్ వాళ్ళు చేసుకున్నారు. ఇరిగేషన్ వాళ్ళు చేసుకున్నారు. చేసుకున్నారు. మరి మీ సారు చెరువును పట్టా చేసుకున్నాడు అన్న విషయం మీకు 2017లో తెలిసి కాదు, అప్పటి వరకు తెలియదు కదా చెరువు అని. ఉమ్. 2017లో కదా, మీ సార్ 2014లో కొన్నాడు. మీరు పవన్ ఆ, కళ్యాణ్ గారిని చెప్పండి. ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? డైరెక్ట్ MROనో కలెక్టర్ చేసిన వాళ్ళనే వాళ్ళు ఏదో చేశారు. ఈయనేదో దొంగతనంగా కానీ ఆయన దొంగతనం మేము చేసిండా? మీరు చెప్తుంది అదే కదా. 2014లో అన్నీ ఆ మాట. మీరు అన్నారు చెప్పండి. 2014లో ఆయన కొన్నాడు. ఆ. 2017లో మీరు చెప్పినట్టే ఇరిగేషన్ అధికారులు చెరువు అన్నారు. చెరువు అన్నారు. ఆ. మళ్ళా 2024లో కూడా వచ్చి ఫైనల్ గా ఇది చెరువే అని మళ్ళా ఫిక్స్ చేసిపోయిల్లు. చెరువు Final. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా చెరువే. very good, వినండి. అయితే అయితే ఒక మాట కాదు, 2000 ఎంతసేపు మాట్లాడతారు మమ్మల్ని మాట్లాడిన చెప్పండి, ఆ. మీరే చెప్పండి, దీని మీద మీకు చెప్పండి. పోరంబోక్ లోనో గవర్నమెంట్ ల్యాండ్ లోనో చెరువు ఉండాలి అని రూల్ లేదు. పట్టా భూమిలో కూడా చెరువు ఉండొచ్చు. అది మీరు కన్ఫర్మ్ చేసుకోండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్. 6 చట్ట ప్రకారం 6 చట్ట ప్రకారము ఆ. జలవనరు వాల్టా యాక్ట్ 2002 నిబంధనల ప్రకారము ఆ. నీటి వరద నీరు ఎక్కడ కుంటలో ఉన్నా కూడా అది చెరువుగా ఉంటే యాజ్ పర్ రికార్డు ప్రకారము ఆ. నేను చెప్పా ఇంత మంది అధికారులు యాజ్ పర్ కలిసి రికార్డ్ ప్రకారం As అది per record వినండి. ప్రకారం. మీరు ఎంతసేపు చెప్తారు నేను చెప్తా. నన్ను ఇక్కడ చెప్పనిస్తలేరు మేము ఏమన్నా మీరు. కాంక్రీట్ బిల్డింగ్లు కట్టామా? ఫినిషింగ్ వ్యవసాయ ఫెన్సింగ్ మా ఆవులు వస్తున్నాయి ఇక్కడ ఎత్తుకుపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ? మేము చెరువులో ఎవరేసారు పంట? చెరువులో No, 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 no. చెరువు తననే అన్నాడు, చెరువు అని తననే మీ- అంటాడు. నేనే చెరువు అంటా. ప్రైవేట్ చెరువు దయచేసి వినండి. ఇప్పుడు మేము ఆవులు నేను టెన్షన్ ఏంటండి? చెరువు అంటున్నావు, సడన్ గా కాదు, వచ్చేస్తే కాదు. ఆగండి ఒక మాట. చెరువు మేము అంటున్నావు, గడ్డి పెంచుకుంటున్నాం. ఇల్లు కట్టినావా అంటున్నావు. ఏది ఇల్లు కట్టామా? అదే అంటున్నా, ఫినిషింగ్ చెరువు ఎవరు అంటున్నా, వేసారు? చెరువు ప్రైవేట్ అందుకే- చెరువు అన్నది మీరే. మీకు అందుకే దయచేసి వినండి మీరు. కాదు ఈ ఫినిషింగ్ ఎవరు వేసారండి? ఇప్పుడు ఇక్కడ కాదు కాదు ఈ ఆ finishing ఎవరు రోడ్ వేసారు? లాగేసి కాదు ఈ ఫినిషింగ్ ఎవరు వేసారు? ఆ మాట వినండి. కట్టేసారు కదా. ఒక్క నిమిషం. అది మాది కాదు, ఆ? అది బయట వాళ్ళది. ఈ ఫినిషింగ్ ఎవరు వేసారు? యువతల ఫెన్సింగ్ మాది. దాని అవతల ఆ. మీకు ఒక్కటే నిమిషం లైన్ లో ఉండండి, ఆ. మీకు ఓపెన్ చేసి చూపిస్తాం. చూపించండి. ఇక్కడ ఉన్నాం కదా మనం. ఉమ్. A8 తీసుకుందాం మనం. A8 ఈ చెరువు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ 17, 25, 27.9 అంతేనా? 17 25 27 0.9. 933 78, 14, 14 35 201 201.
మీరు మమ్మల్ని ఆగు, 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 ఆగు. ఏ పాయింట్ లో మీరు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి కానీ ఇగో మీరు వేసిన ఫినిషింగ్ గేడ్ ఉన్నది సార్. ఉమ్. మీ చెరువు ఇక్కడ దాకా ఉన్నది. ఇక్కడ దాకా ఉంటే ఇక్కడ మధ్యలో ఎందుకు వేసారు సార్ దీని ఫినిషింగ్? మాది 10 ఎకరాల ల్యాండ్ సార్, మీరు 10 ఎకరాలు వేసుకుంటా మరి నువ్వు చెరువు 20 ఎకరాలు ఉంటే మధ్యలో పక్కన వాళ్ళది మేము ఎందుకు చెరువు వేసుకుంటాం? మధ్యలో వేసినావు కదా ఫెన్సింగ్. చెరువు అవతల కూడా చెరువే ఉంది, అక్కడ ఫెన్సింగ్ దాకా అవతల ఉంది, కూడా. చెరువు అవతల ఇంకా. పాయింట్ అర్థం కావాలి. అరే ఇది రికార్డ్. దాని అవతల 5 సంతకాలు పెట్టిరు పెద్ద మనిషి. నేను మీకు ఎక్కడ మీ తెలంగాణనా? కాదు. ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? నేను ఛానల్ మరి ఉత్తగానే గుడ్డిగా వాదిస్తే ఎట్లా? మీరు గుడ్డిగా అరే 5 అధికారులు సంతకం పెట్టిరు, వాడని ఆన్లైన్ మేము అట్లా 5 కాదు 10 మందిని పెట్టినాయి అన్న. ఇందులో ఇది ప్రభుత్వ ల్యాండ్ అని ఎవరన్నా సంతకం పెట్టారు చెప్పండి. అదే పెట్టిరు ఏది ఈ చెరువు. ఇది అది నేను చెప్తున్నా, గవర్నమెంట్ చెరువు అవ్వచ్చు, ప్రైవేట్ చెరువు అవ్వచ్చు. మామూలుగా వాటర్ బాడీస్ లో ప్రైవేట్ దైనా కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఇదేంటి? మేమేం కన్స్ట్రక్షన్ చేసాం? ఇది మళ్ళా చెరువు అంటావు, మళ్ళీ కన్స్ట్రక్షన్ finishing చేయొద్దా? మీకు చెప్తున్నా, ప్రైవేట్ చెరువు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. చేయకూడదు. అసలు ప్రైవేట్ తెలీదు. ఆర్గ్యుమెంట్ అనవసరం. ఇందులో ఏమైనా పంట పండించిందా? ఇదే మీ కళ్ళ మీద గడ్డి గడ్డి కాదు, పంట ఏం పండించలా ఏం పండియలేదు. అంటే వ్యవసాయం లేదు. లేదు. రైట్, వెరీ గుడ్. మరి వ్యవసాయం లేనప్పుడు ఎందుకు మరి ఇది మా సార్ నేచర్ లవర్, చెరువు చూస్తాడు, వాటర్ వ్యవసాయం వ్యవసాయం చేస్తున్నాను మీ సార్ బయట చెప్తుండే ఇల్లు. అవును. అరే ఇది ఒకటేనండి, మాకు చాలా ఉన్నాయి వ్యవసాయం. ఇప్పుడు ఈ చెరువు నీళ్ళు ఎలాగ వాడుతున్నారు? అసలు బయటకు చొక్క తీయట్లా, ఒక మోటార్ లేదు, ఒక పైప్ లైన్ ఎక్కడికి ఉన్నది? ఎక్కడికి ఉంది? గడ్డి పెంచడానికి ఉంది. ఎవరు పెంచుతున్నారు? మేము దేనికి? ఆవులు మేపడానికి. ఆవులు మేపడానికి కూడా గడ్డి పెంచుకోవద్దా? ఆవుల్ని మేపడానికి మళ్ళా గడ్డి కోసం అని చెప్పేసి నువ్వే అరే చెరువులో కోరేయద్దు. చెరువులో వాటర్ ఇరిగేషన్ అధికారుల permission క్రిమినల్ కోసం యాక్టివిటీ. తీసుకోవాలా? తట్టమట్టి ఎత్తిన చెరువులో- క్రిమినల్ యాక్టివిటీ. చెరువులో తట్టమట్టి ఎత్తిన. ఇంకొకటి, సరే అన్న. మీరు చెరువు మధ్యలో అటుపక్క చెరువు ఉన్నది, ఇటుపక్క చెరువు ఉన్నది, ఎటు పక్క చెరువు? ఒకటే దాని అవతల చెరువు. కూడా ఉంది. అది దాని నాలుగు అవతల కూడా సైడ్. చెరువు. అరే అది ఏ హైట్ నీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చూపించినాం కదా ఇక్కడ. ఏ హైట్ దగ్గర మీరు ఫెన్సింగ్ వేసినారు? 706 మధ్యలో వేసిళ్ళు, ఇంకా దాని అవతల ఇంకా 30-40 మీటర్లు ఉంది చెరువు. 706 ఎక్స్టెంట్ ఆఫ్ 10 acres అన్న. అంతే, very అది good. అంతే. అంతే. సరే, నువ్వు సరే, ఇక చెరువు మీరు- అయిపోయి ఇక మీరు- ఇక మీరు అయిపోయింది. మాట్లాడుకునే మాట్లాడు. మాట్లాడు. ఓకే, మేము మాట్లాడుకుని మేము- 10 నిమిషాలు ఆగండి, వెళ్ళిపోతాం. మీ పేరు ఓకే. సార్? పార్ట్ సార్. ఈ మేనేజరా మీరు ఇక్కడ? అవునండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు నా ప్లేస్ లోకి వచ్చారు, నేను అడగాల వద్దా? మీరు అడిగినారు కదా, అడిగినా అలాగే మీతో రెస్పెక్ట్ గా మాట్లాడినాం. గొడవ ఏం లేదు. ఇది మీ place గొడవ- అని మీకు మా గొడవ ఏం లేదు. decide చేసుకున్నారు సార్. మాకు గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము వచ్చినాం. ఇది ప్రజల చెరువు అని మేము వచ్చినాం. ఉం. ఇది గంతే. ప్రజల చెరువా మీ భూమి అని గవర్నమెంట్ తెలుసు. అంతే. గంతే, సార్, ఏం గంతే, ఏం లేదు. కాదంటే మధ్యలో ఫినిషింగ్ వేసేది కదా, ఒకటే బాధ. అవతల చెరువు ఉన్నాక కూడా ఆ ఫెన్సింగ్ మాదంటారు ఏంటండి? అవతల దగ్గర యువతల side వేసిన fencing. ఇప్పుడు మా జాగ్రత్తలో మేము ఉండాలి. ఆ మట్టి ఎవరు పోసిల్లండి? అది అవతల వాళ్ళు అవతల వాళ్ళు మట్టి పోసిల్లు. మాకు సంబంధం లేదు ఆ మట్టితో. అంటే 2 పార్ట్లు చేసేసి చెరువు. మాది కాదని అంతే కదా చెప్తున్నా. సరే, వీళ్ళ పది ఇటు జరుపుకున్నారు. ఆ ల్యాండ్ ఇది. ఇందులో ఏ రకమైన క్లియర్ గా కనబడుతున్నది. ఇది మా భూమి అంటున్నారు వాళ్ళు. మా భూమి అని వాళ్ళు అంటున్నారు. మా 10 ఎకరాలు మాది, పవన్ కళ్యాణ్ గారిది అంటున్నారు. మనం ఓపెన్ గా చూపిస్తున్నాం ఇది చెరువు కథా వ్యవహారం అని. లేదు ఇది ప్రైవేట్ చెరువు అంటున్నారు. మేమేమైనా కన్స్ట్రక్షన్ చేసినామని అంటున్నారు. కానీ ఈ నీళ్లు తీసుకపోయినా, మట్టి తీసుకపోయినా, కొత్త మట్టి వేసినా, ఇంకేమన్నా చేసినా ఆర్ఓఆర్ చట్టం ప్రకారంగా, ఇరిగేషన్ చట్టాల ప్రకారంగా ఇది పూర్తిగా వ్యతిరేకం. అండ్ ఇంతకుముందు చాలా క్లియర్గా మనం ఉన్న ల్యాండ్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ గమనించిన చెరువు మధ్య భాగంలో ఫెన్సింగ్ వేసి పడేసిన అవతల కూడా ఇంకొక 30-40 మీటర్లు చెరువే ఉన్నది. యువతల కట్ట ఉన్నది. కట్టని 33 ఫీట్లు ఉండాల్సిన కట్ట 15 ఫీట్లకు కుదించేసినారు. కట్టని అక్కడ క్లోజ్ చేసిర్రు, ఎంట్రీ కాకుండా. ఇన్ని అక్రమాలకు పాల్పడ్డారు. మళ్ళీ ఇది గవర్నమెంట్ చాలా ఆగారే. అటెంప్ట్లో ఎంతమంది ఇచ్చేసినా అందరు వాళ్ళే అంత దొంగలే ఉన్నారు. అందరు ఉన్నారు. సో వెరీ క్లియర్ గా ఇప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకెవరో రెస్పాండ్ అవ్వమని కూడా మేము అంటలేం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే రెస్పాండ్ కావాలి. ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీరు తక్షణం రెస్పాండ్ కావాలి. ఇది ఏది చెరువు ఏది కాదు ఏందన్నది మీరు డిసైడ్ చేసి ఈ జనవాడ ప్రజలకి ఈ చెరువుని అప్పచెప్పాలి. మీ కోరిక జనవరి ప్రజలకు అప్పచెప్పేయండి. ఇప్పుడు అదేందది రూమ్ కట్టిరా, గోడలు స్లాబ్ వేసిరా ఏమన్నా? చూసుకోన్న స్లాబ్ ఇంకోటి. సరే, ఓకే. పృథ్వీరాజ్ గారు మాట్లాడతారు. ప్రస్తుతం మనము పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి కోడి చెరువు అనేటువంటి ఏదైతే అంశం ఉందో
ఆ యొక్క సైట్‌లో మనం ఉన్నాం. సో, ఇప్పటిదాకా మీరు చూసిర్రు. వారికి సంబంధించినటువంటి మేనేజర్ పార్థసారథి గారు కూడా వచ్చి మాతోటి చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. వారు చాలా స్పష్టంగా ఇది చెరువు అని చెప్తున్నారు. అదేవిధంగా పట్టా చెరువు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా ఇది 26 ఎకరాల చెరువు అయితే దానిలో సగం ఆల్రెడీ కట్ చేసినట్టు విషయం చూస్తా ఉన్నాం. సో, దీనిలో ప్రధానంగా మా ఆరోపణ ఏంది అనేది ఇక్కడ మీరు ఆల్రెడీ చూసిర్రు మీరందరూ కూడా. చాలా స్పష్టంగా హెచ్ఎండిఓ లేక్స్‌లో ఉన్నటువంటి మ్యాప్ ఇది. ఇదేదో మేము ఎక్కడి నుంచి తీసుకున్నటువంటి మ్యాప్ కాదు. హెచ్ఎండిఓ లేక్స్‌లో అఫీషియల్‌గా ఉన్నటువంటి మ్యాప్. వాళ్ళు ఇది స్పష్టంగా ఇది గవర్నమెంట్ లేక్ అని చెప్పేసి స్పష్టంగా చెప్పినటువంటి చెరువు. అయితే వీళ్ళు ప్రైవేట్ చెరువు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేడ్చల్ దగ్గర ప్రణీత్ ప్రైవేట్ కన్స్ట్రక్షన్స్ కూడా ఉస్మాన్ సాగర్ అనుకుంటా కదా చెరువు. ఉస్మాన్ కుంట అనేటువంటి చెరువు ఉంటది. అది కూడా ప్రైవేట్ చెరువు. దాన్ని ఆనుకొని ఆ ప్రణీత్ ప్రణవ్ దాని చుట్టూరా కూడా దాదాపు 800కు పైగా విల్లాలు కట్టినటువంటి విషయం గతంలో మేము కూడా మొత్తం అక్కడ బిల్డింగ్ ఎక్కి మొత్తం కూడా ఆ విల్లాలకు సంబంధించిన మొత్తం కూడా మీకు చూపించడం జరిగింది. ఒకవేళ ప్రైవేట్ చెరువు అయితే నిర్మాణాలు చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎఫ్టీఎల్ పరిధో లేకపోతే ఇన్లెట్ అవుట్లెట్ అవన్నీ కూడా ఉంచుకొని నిర్మాణాలు చేసుకోవచ్చు. కానీ వీళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారు, ఇది ప్రైవేట్ పట్టాకు సంబంధించిన చెరువు అంటున్నారు. కానీ నిర్మాణాలు చేయకూడదు అని చెప్పేసి అంటారు. ఇది నిర్మాణాలు చేయకూడదు ఎప్పుడు చేయొద్దు, ఇది గవర్నమెంట్ చెరువు అయితే ఇది నిర్మాణాలు చేయొద్దు. ఇక్కడ శిఖం పట్టా అని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నది. రంగనాథ్ గారు చెప్పినట్టే మనం అనుకుందాం, ఇది అగ్రికల్చర్ సంబంధించినటువంటి అనుకుందాం. అగ్రికల్చర్ ఎప్పుడు ఈ చెరువు లేనప్పుడు, ఈ చెరువు ఎండిపోయినప్పుడు ఒక సీజన్ వరకు అగ్రికల్చర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఉండదని మేము చెప్పట్లేదు. అది కూడా ఇది పట్టా చేయడం కానీ వేరే చేయడానికి అవకాశం లేదు. చాలా స్పష్టంగా ఇక్కడ భారీ అక్రమాలు జరుగుతున్నాయి అనేది మాకు ఉన్నటువంటి సమాచారం కాబట్టి ఇక్కడికి వచ్చేసి మేము చాలా స్పష్టంగా ఇది ప్రభుత్వ చెరువు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం, ప్రైవేట్ సంబంధించి పట్టా చెరువు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వం తక్షణమే దీనిపైన ఎంక్వైరీ చేసి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. ఆ వాస్తవాలు తెలపాల్సింది ఎవరే అంటే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, ఇందులో ఇరిగేషన్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ పాత్ర ఉన్నది. దీన్ని ఇమీడియట్ గా తేల్చండి. మాకు మీరు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రకారమే ఎంఆర్ తహసీల్దార్ నుంచి మొదలుపెట్టుకుంటే, ఆర్డీఓ నుంచి మొదలుపెట్టుకుంటే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మొదలుపెట్టుకుంటే మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఇచ్చినటువంటి హెచ్ఎండి లేక్స్ లో చాలా స్పష్టంగా ఉన్నది. ఈ యొక్క లేక్ ని అసలు ఒకవేళ ఈ లేక్ లో అసలు ఫెన్సింగ్ కట్టద్దని చెప్పేసి చాలా స్పష్టంగా ఉన్నది, కానీ ఫెన్సింగ్ కట్టారు. వీళ్ళు ఏమంటారు, మా ప్రైవేట్ భూమి కాబట్టి, ప్రైవేట్ చెరువు కాబట్టి మేము కట్టినామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది రికార్డులో చాలా స్పష్టంగా కోడి చెరువు అనేది ఉంది. మరి కోడి చెరువు ఎక్కడి నుంచి వచ్చిందో వీళ్ళే చెప్పాలి. ఒకవేళ ప్రైవేట్ చెరువు అయితే నిర్మాణాలు చేసుకోవచ్చు, మరి నిర్మాణాలు చేయడానికి అవకాశం వాళ్ళే అంటున్నారు. ఎందుకంటే ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ ఓపెన్ గా మేడ్చల్లో ఉన్నట్టు ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్ మీరు కొట్టండి, ఉస్మాన్ లేక్ కుంట అని చెప్పేసి అక్కడ చెరువు ఉంది. ఆ చెరువును వాళ్ళే అలా డిజైన్ చేశారు. అక్కడ కూడా ఎట్లా అక్రమాలు జరిగిన మేము చూసినాం. అక్కడ కూడా ఎవరు రంగనాథ్ గారు ఆ బఫర్ జోన్ లో ఒక 5 విల్లాలు ఉంటున్నాయి, మేము కూల్చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కొన్ని అక్రమాలు జరిగినాయి, అది మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది ఆ వ్యాఖ్యలు కూడా. సో అంతా కూడా చూసినాం. సో ఇప్పుడు చాలా స్పష్టంగా మేము అడుగుతున్నది ఏంటంటే, ఇది ప్రైవేట్ చెరువా, ప్రైవేట్ పట్టా చెరువా, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన లేక? గవర్నమెంట్ సంబంధించినటువంటి లేక్ అయితే హెచ్ఎండిఏ లేక్స్ లో ఎందుకు దీని యొక్క మెన్షన్ మొత్తం బౌండరీస్ ని మెన్షన్ చేసి ఎందుకు ఇవ్వడం జరిగింది? అదేవిధంగా ఈ చెరువును 2 భాగాలు చేయడం జరిగింది. మరి ఆ 2 భాగాలు ఎందుకు చేయడం జరిగింది? వీటన్నింటిపైన క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా దీనిపైన ప్రభుత్వం పైన మేము స్పష్టంగా అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా అడుగుతున్నాం. దీనికి మీరు ఖచ్చితమైన సమాధానం ఇవ్వాలి. లేదంటే ఒక డిప్యూటీ సీఎంఏ ఆయన మంచోడా చెడ్డోడా, అక్రమాలు చేస్తుండా, లేకపోతే ఈ సక్రమైనటువంటి పట్టానా అనేది తేల్చాల్సిన బాధ్యత ఉంటుంది. ఇది ప్రజలకు తెలవాలి. ఎందుకంటే డిప్యూటీ సీఎం కాబట్టి ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చేతిలో ఉన్నది ఇది 26 ఎకరాల కోడి చెరువు అని దీని పేరు. ఇది చెరువు అన్నప్పుడు ఇక్కడ మొత్తం నీళ్లు ఉన్నాయి. మీరు అందరు చూసిరు, ఇదంతా అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం నీళ్లు ఉన్నాయి. కానీ మాకు తెలుస్తున్నది ఏంటంటే, ఈ కోడి చెరువును మింగిన ఈ బోడిగాన్లో కేడిగాన్లో వీళ్ళకు బేడీలేసి బొక్కల వారేసుడు ఎప్పుడు వారేస్తారో, ఇది నిజంగానే కబ్జాకు గురైతే వాళ్ళకు డేట్లు ఫిక్స్ చేసి ఎన్నడు కేసులు పెడతారో అని తెలుసుకోబోయేందుకు వచ్చిన వీడి దాకా. తెలంగాణ నవనిర్మాణం పేరు మీద రేపు వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతున్నాడు కదా పెద్ద మనిషి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటిది. దీంట్లో 10 ఎకరాల భూమి పట్టా భూమి ఉన్నదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. జనరల్ ఇటువంటి వాటిల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏంటంటే, ఏదైనా పేదోళ్ళు ఉండి పాపం కూటికి గతిలోనోళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే వాళ్ళు ఒక ఫసలు, అది వస్తే ఒక ఫసలు, లేకుంటే ఆయనతో కూడా లేకుండా ఉండి చేసుకుంటే వాళ్ళకు ఉట్టిగా కాస్తు చేసుకుంటేందుకు ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ వస్తుంది మాకు తెలిసిన ప్రకారంగానైతే.
కానీ ఇక్కడ వీళ్ళు చెప్తున్న మరి ప్రైవేట్ ఇది ఎప్పుడో ఈ ఊరోళ్ళకి సంబంధించి ఉండాలి, అట్లా కూడా చేసుకునేది ఉంటాయి. ఇంకోటి అటువంటి భూములు కూడా ఏవి కూడా ఇంకోరికి ట్రాన్స్ఫర్ కావద్దు. మరి ఆ ట్రాన్స్ఫర్ ఎందుకైనా ఇవి దీంట్లో ఉన్నటువంటి 706కు ఒక సర్వే నెంబరే గోల్ అవుతున్నది. ఇంట్లో ఈ సర్వే నెంబర్ సంగతి ఏంటిది? ఇంకొకటి ఏంది, చెరువు నడి మధ్యలో 26 ఎకరాల ఉన్నటువంటి చెరువు నడి మధ్యలో ఫెన్సింగ్ వేసారు. మన అవతల సైడ్ ఇంకెవరెవరు కబ్జా గాన్లు ఉన్నారో, ఈ కేడీ గాన్లు బోడి గాన్లు ఎవరెవరు ఉన్నారో, అవతల సైడ్ ఎవరు ఉన్నారో, ఇగో ఇది దీని సంగతి ఏంటిదో ఇది కూడా మనం క్లియర్ గా చూసినా. కట్ట మీదకి నడుచుకుంటూ వచ్చినాం, కట్ట కూడా లోపలికి రానియకుండా పెట్టిరు. ఇక్కడ కట్ట మైసమ్మ దేవత కూడా ఉన్నది, అది కూడా చూపించిన. మనవాడ వినాయకుడు కూడా ఉన్నాడు. ఈ ఫెన్సింగ్ అసలు వేసేందుకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? వాళ్ళు అంటున్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ పర్మిషన్స్ ఉన్నాయి మాకు అంటున్నారు. మరి ఆ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు కరెక్టా? ఇగో దీనిలో సంతకం పెట్టి ఇది చెరువు అన్నోళ్ళు కరెక్టా? అసలు ఏమైతుంది తెలంగాణలో? దేని గురించి వీళ్ళు శనివారాలు ఆదివారాలు దేని గురించి వస్తున్నారు ఇక్కడ? ఇటువంటి భూములు కాపాడుకుంటందుక? ఇది వాళ్ళు అంటున్నారు పట్టా భూమి అంటున్నారు కదా. మరి ఇమీడియట్ గా రేవంత్ రెడ్డికి చెప్పేది ఏంటంటే, నువ్వు మొత్తము ఎక్కడ కబ్జాలు ఉంటే అక్కడ అన్ని తీసి పడేసేస్తా, మధు పార్క్ లో ఉన్నటువంటి వాళ్ళది కూడా మూసి పక్కకు ఉన్నది కాబట్టి వాళ్ళది కూడా గులగొడతా, ఇవన్నీ పెద్ద కథలు పడుతున్నావు కదా. ఇదైతే డైరెక్ట్ చెరువుల్లో ఉన్నది, ఇదైతే క్లియర్ కట్ గా చెరువుల్లో ఉన్నది. ఈ చెరువులు ఉన్నదాన్ని ఫస్ట్ నువ్వేం చేస్తావు? ఇండ్లు లేవు కూడా ఏం లేవు, ఆడనేమో కూలగొట్టి బయట కూడా ఇస్తే అవసరం అనుకుంటా అని చెప్తున్నావు. మొత్తం మూసి సుందరీకరణ అంటున్నావు, మూసి ప్రక్షాళన అంటున్నావు. ఇప్పుడు 26 ఎకరాల చెరువును ఇది ఎవరి కబ్జాలా ఉన్నది, ఏం సంగతి ఏందనేది నువ్వు నీ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అటు మూసిలో కట్టేటువంటి వాటి కావచ్చు, ఇటువంటి వాటి కావచ్చు, చేల్చి చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ మేధావులకు, తెలంగాణ మేధావులకు, రచయితలకు, ఆటగాళ్లకు, పాటగాళ్లకు, సామాన్య ప్రజలందరికీ చెప్పదలుచుకున్నాం ఏంటంటే, ఇగో ఇట్లా అన్యాక్రాంతం చేస్తున్నారు వీళ్ళంతా. ఈ రాజకీయ బలంతో వీళ్ళు కూర్చొని మొత్తం ఎక్కడిదక్కడ ప్రజల భూములను చెర్ల శిఖాల కాడికెళ్ళి కబ్జా చేస్తున్నామని మేము చెప్తున్నాము. ఇది అవునో కాదో ముఖ్యమంత్రి నువ్వు తేల్చి చెప్పాలి. మరి ఇటువంటి చేసేందుకే వీళ్ళు రాజకీయ పెత్తనం కీడికి వస్తుండ్రా అనేది మాకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఇది బరాబర్ మేము చెప్తున్నాం. ఇది చెరువు, ఇది జన్వాడ ప్రజలకు సంబంధించినటువంటిది. ఇది ఈ ప్రజలకు చెందాలి. ఈ 20 ఎకరాలు కాపాడి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అవసరం ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. క్రాంతిదల్గా చెప్తున్నాం. దీని ఎంబడి వడుడే ముఖ్యమంత్రి, నువ్వు దీని సంగతి ఏందో తేల్చేదాకా. మరి రేపు ఆయన వస్తున్నాడు కదా, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వచ్చి వాళ్ళ సోపతోళ్ళు ఎవరెవరున్నాడు ఇక్కడ వాళ్ళందరినీ మీరు పిలిపించి కూర్చోబెడతావా? ఇది ఇల్లీగల్ గా కనుక అయ్యేది, ఇప్పటిదాకా కబ్జాలు కనుక ఉండేది ఉంటే, ఈ ఫెన్సింగ్ వేసినందుకు, ఈ చెరువును కబ్జా చేసినందుకు, ఆడ అర్ర కట్టినందుకు, అన్ని కట్టినందుకు కేసులు పెట్టి బొక్కల పడాలి. డైరెక్ట్ చెరువు చూడండి, మొత్తం మట్టి, మొత్తం ఇగో రాగడ మట్టి ఇది. ఇగో ఈ మట్టి ఇదంతా రాగడ మట్టి, ఇగో ఇది రాగడ మట్టి, క్లియర్ కట్ గా రాగడ మట్టి. అటు పోస్తేనేమో పోసిన మట్టి, అవతల సైడ్ పోసిందంతా పోసిన మట్టి. అది చెరువును మొత్తం తీసుకొచ్చి బయటికి వెళ్ళి మట్టి తీసుకొచ్చి చెరువును కూడుతున్నారు. ఇడ కళ్ళుంటే రేవంత్ రెడ్డి చూడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులు కూడా చూడండి. ఇగో క్లియర్ కట్ ఇదంతా రేగడ మట్టే, ఇదంతా అదంతా మట్టి బయటికి వెళ్ళి కంకర ఇవన్నీ తీసుకొచ్చి దాన్ని మొత్తం పూడి చేస్తున్నారు. ఇగో ఈ భూమిని మింగే ఇగో భూబకాసురులు వీళ్ళంతా. చెర్లను మింగే ఇంతవరకు ఇక్కడ వ్యవసాయం చేయలేదని వాళ్ళే చెప్తున్నారు. అసలు మీడియాలో వ్యవసాయం చేసిండు, పొలాలు దున్నుతున్నాడు, ఏదో నాగలు బట్టి నెత్తికి రుమాలు పెట్టి నడుముకోటి పెట్టి ఫోటోలు దిగి ఏయంగానే మా వాళ్ళు ఫ్యాన్స్ వాళ్ళు అందరు అబ్బా మా సార్ రైతు బిడ్డ అని, చదువు లేదు, సందే లేదు, మన లేదు. ఇగో గివే కథలు చేసేటని కబ్జాలు. వ్యవసాయం ఉంటేనే ఏడలేదు అంత కబ్జా. ఆయననే చెప్పిండు, ఆయన వచ్చిన వాళ్ళ మేనేజర్ చెప్పిండు, మేము వ్యవసాయం ఇక్కడ చేస్తలేమండి అని క్లియర్ గా చెప్పిండు. ఇది చెరువు అని చెప్పి ఆయనే కూడా అంటున్నాడు. ఈ ప్రైవేట్ చెరువులు ఏముంటాయో మాకు అర్థమవుతుంది. ఒకవేళ ప్రైవేట్ అనుకో ఈ ఊరోలో ఉంటాయి. ఈయన ఎప్పుడు వచ్చింది వీడికి? తరాలకెళ్ళి ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి పట్టా ఉంటుంది, వాళ్ళ పేరు పట్టా ఉంటే అసలు పవన్ కళ్యాణ్ పట్టనే కాదు కదా. పట్టెట్లయితుంది పవన్ కళ్యాణ్ పట్టెట్లయితుంది? చెరువు భూమి పవన్ కళ్యాణ్ పట్టెట్లయితుంది? ఇది ఎంత తేల్చాల్సిన అవసరం ఉన్నది. ఈ దొంగ లెక్కలు, ఈ దొంగ కథలు. మరి ఆయన అంటున్నాడు ఇగో వీళ్ళందరిని అడగాలి, ఇక్కడ ఆర్డీఓను, ఎంఆర్ఓను వీళ్ళందరిని అడగాలంటున్నాడు ఆ పెద్ద మనిషి వచ్చి. మరి ఇవి దొంగ సంతకాలా? ఇవి కూడా తేల్చాల్సిన అవసరం ఉన్నది. జనానికి అయితే క్లియర్ గా చెప్తున్నాం. ఇగో ఇది తెలంగాణ సంపదను దోపిడీ చేసేందుకు వస్తున్నటువంటి ఈ గుంట నక్కలతోటి జాగ్రత్తగా ఉండమని చెప్పి తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నాం. అంతే. మరి ఇప్పుడు హైడ్రా ఆయన ఏం చేస్తున్నాడో మాకు అది కూడా తెలుస్తలేదు. ఇట్లా అంటే అనగానే బుల్డోజర్లు పట్టుకొని వస్తారు కదా, మరి దీని సంగతి ఏంటిది? రెస్పాన్స్ లేదు ఇంతవరకు, ఇప్పటిదాకా మాట్లాడితే కూడా. మీదకెళ్ళి ఫెన్సింగ్ ఎట్లా వేస్తాడు చెప్పు అసలు? అంటే లోపల రానియకుండా ఇదో దాన్ని కూడా కబ్జా చేసేందుకు మొత్తం దాన్ని కూడా కబ్జా కట్ట నీళ్ళు ఎంత క్లియర్ గా ఉన్నది, ఎంత క్లియర్ గా ఉన్నది. మొత్తం ఇవన్నీ బంద్ అయ్యి వీళ్ళే వాడుతున్నారు ఇవన్నీ. టెంపరేచర్ ఎంత ఉంది నీళ్ళు చూడు. టెంపరేచర్ లో కూడా అది ఎప్పుడు జూన్ 1st కు ఇది మనం ఉన్నది ఇక్కడ. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎండలు మొత్తం అయిపోయే కాలంలో కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి ఇక్కడ. ఫెన్సింగ్ చూడండి, 4 ఫీట్ల పైన, అక్కడనైతే 6 ఫీట్లు ఉన్నది.
4 ఫీట్స్ పైన వాటర్ వచ్చున్నాయి. ఈడ 4 ఫీట్స్ పైన అక్కడ 6 ఫీట్లు ఉన్నది, అదంతా 6 ఫీట్లో ఉన్న నా ఎత్తు ఉంటుంది, ఆల్మోస్ట్ నిండుతది. అవతల నా ఎత్తు ఉంటుంది, ఇక్కడ 4 ఫీట్ల దాకా ఉన్నది. ఇదేంది చెరువులకు ఫెన్సింగ్ వేసేది ఏంది? ఇదే చాలా మంది చెప్తుంటారు మన దగ్గర జంగల్ రాజ్యము, అడవి రాజ్యం, జంగల్ రాజ్యం అని మాట్లాడుతుంటారు కదా. ఇగో అసలు జంగల్ రాజ్యం అంటే ఇది. అంటే ఎక్కడ కూడా చట్టాలు ఏవి పనిచేయని కాడనే బీహార్, యూపీ అంటాం కదా, అది కాదు. ఇగో తెలంగాణలో నడిబొడ్డులో, హైదరాబాద్లో, జనువాడల, శంకరపల్లి యూతల, కూతవేడి దూరంలో ఇది ఉన్నది. దీని ధర ఎంత పలుకుతుంది? 10 ఎకరాలు అంటే ఇప్పుడు ఏదైనా కూడా డెవలప్మెంట్ అయితే 1000 కోట్లు అవుతుంది. 1000 కోట్ల ఆస్తి. ఇది డెవలప్మెంట్ అయితే 1000 కోట్ల ఆస్తి. టోటల్ అది కూడా కలిపితే మొత్తం 26,000 కోట్ల ఆస్తి అవుతుంది. ఇది మొత్తం డెవలప్మెంట్ చేస్తే ఓ గంత సంపద, తెలంగాణకు సంబంధించిన సంపద, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాంట్లో తన వాటా కూడా ఉన్నదని మేము చెప్తున్నాం. 1000 కోట్లకు సంబంధించినటువంటిది ఉన్నది. దీన్ని ఏందో బయట పెట్టాలని ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. వాల్ట్ యాక్ట్ ప్రకారం